ఏదో ఒక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది, పిచ్చోడైపోయాడు. ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. అరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఓకే, ఫిజిక్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నాసా వాళ్ళు కామెంట్ పెట్టాలి, నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టాలి. అన్ని చెప్పండి. కూల్ రాకి అది కాదు నాకా. ఇది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్. అట్లనే నేను ఇండియా రావాలంటే మన జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ పెడితే వచ్చేస్తారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మన జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ పెడితే వచ్చేస్తారా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నువ్వు రా ఇండియా అంటే నేను వచ్చేస్తా అన్న. ఆశకి హద్దు ఉండాలి. కొత్త గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. ఓసిని తసాలాల బొడ్డు చూసాంలేవా. ఓకే రారా బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది, టైడ్ అయిన తర్వాత తీసుకోవా. ఊపుంది, ఊపేస్తా. వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టంగా ఉంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఫ్యామిలీ స్టార్ టీజర్ లో పెద్ద మిస్టేక్ అయితే ఉందన్నమాట. ఏమిటో చెప్పేది. నేను స్లో మోషన్ లో చూసి ఇదైతే కనిపెట్టడం జరిగింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మనోడు చాలా పనులు అయితే చేసిండు అండ్ దోష వేసేటటువంటిది కూడా చూపించడం జరిగింది. జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే మన విజయ్ దేవరకొండ వేసింది దోష కాదు, అక్కడ వేసింది ఒక పేపర్ అన్నమాట. అంటే ఇంకా పట్టించుకోరు అనుకున్నారేమో, రియల్ అయినటువంటి దోష పెట్టలేదు, కనీసం దోష లాంటిది పెట్టకుండా జస్ట్ లైక్ ఒక పేపర్ వేయడం జరిగింది. పేపర్ తినేది ఎవరు కొండన్నా. నువ్వు తింటవా, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నా క్వశ్చన్. దీని మీద మీ కామెంట్. ఎవడరా నువ్వు మాట్లాడేది? ఎర్రిపూక్ అంటే ఎవరు అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తారనమాట. నేను ఇప్పుడు దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. ఆపుకోలేకపోతున్నాను రా. அதான் இதுல இருந்து என் போனுக்கு ஒரு மிஸ்டு கால் கொடுத்துறேன். ఓకే. థాంక్స్. అంటే ఎస్. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. వీళ్ళిద్దరు ఎవరు? బిజినెస్ మాట్లాడటానికి. ఏంట్రా లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? లవ్ గురించి నువ్వే చెప్పాలి. నువ్వు ఆర్టిస్ట్ కామెడీ కదా, పెద్ద సూపర్ స్టార్. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఒరే దరిద్రుడా, ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? నువ్వు కూడా లొచ్చా నా కొడుకువేరా? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. చెప్పొచ్చు కదా. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. అమ్మా సావిత్రి, ఈ లోకంలో ఉన్నోడు ఎవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే
ఇది కూడా ఒప్పుకోదు. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. ఏయ్, ఇదేం సునకాన ఉందనరా. మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? అసలు నీ ప్లాన్ ఏంట్రా? చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. ఓకే, అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ లో మనకు దొరుకుద్దా నాయ్? ఉత్తరం దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో. ఆ తర్వాత సార్ ఇంగ్లీష్ మీడియం కు మార్చారంటే నన్ను కూడా మార్చుండొచ్చుగా, ఎందుకు మార్చలేదు? ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. ఈ రోజు నన్ను కాటేస్తాడు. ఈ రోజు నన్ను కొరికేస్తాడు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. రే, మన అమ్మ నాన్న చనిపోతే మనకి ఇంత బాధేస్తుందేమో. సరే, ఇంత బాధేస్తుందేమో. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అదే నాది అనుకున్న అమ్మాయి మన లైఫ్లో లేకపోతే మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. నాకు స్టాండర్డ్ తెలుగే అర్థం కావట్లేదు, ఇంత లోకల్ తెలుగు ఎలా అర్థం అవుతుంది? చూసి చూసి ఊసా ఆవిడ మీద. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి.